కమల దళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా? రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికైనా కమలం పార్టీ గెలవాల్సిందే అన్న పార్టీ వ్యూహంతో పార్టీ ముందుకు అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించబోతున్న సరికొత్త వ్యూహం ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో బీజేపీ జెండాను రెపరెపలాడించాలన్న టార్గెట్తో ఆ పార్టీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్న ఆలోచనతో వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళితే 2029 ఎన్నికల్లో విజయం సులభమవుతుందనేది పార్టీ పెద్దల ఆలోచన. అందుకే అందివచ్చిన ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోవద్దనే ఆలోచనతో ఉన్నారు రాష్ట్ర పార్టీ పెద్దలు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తే అది లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనేది నేతల ఆలోచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని, తద్వారా రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుందని పార్టీ హైకమాండ్ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే త్వరలో జరిగే ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికల్లో 100కు 100% గెలవాల్సిందే అన్న టార్గెట్తో నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2029లో అధికారంలోకి రావాలంటే స్థానికంగా పార్టీ బలోపేతం కావాలి. అది జరగాలంటే త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాల్సిందే. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటితే పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సులభంగా ఢీకొట్టవచ్చనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. అందుకే గెలిపే లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళుతూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని బీజేపీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసిందట. దానిలో భాగంగానే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకు దూసుకు వెళుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించి సమరంలో అందరికంటే ముందు వరుసలో నిలిచింది. తెలంగాణలో త్వరలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలని గెలిచి సత్తా చాటిన బీజేపీ అదే ఊపులో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా అందరికన్నా ముందుగా అభ్యర్థులను కూడా ప్రకటించి ఎమ్మెల్సీ రేసులో దూసుకుపోతోంది. మూడింటికి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో కమలం పార్టీకి తిరుగులేదని నిరూపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి ఆ తర్వాత జరిగే పంచాయతీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని, అందుకే క్షేత్రస్థాయి నేతలు ఇంటింటికి తిరగాల్సిందే అంటూ పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసిందట. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందుకే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలే మంచి అవకాశమని, ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దని నేతలకు సూచించారు. ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేతలు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అటు కేంద్రంలో బీజేపీ సర్కారుందని, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కితే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు తీయడం గ్యారంటీ అని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ప్రతి పంచాయతీని కైవసం చేసుకోవాల్సిందే అంటూ నేతలకు పార్టీ హైకమాండ్ నేతలు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం. వారంతా అప్పుడే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమని గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఏం చేస్తామో అనే అంశాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు కాషాయ పార్టీ అభ్యర్థులు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని, రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కమలం పార్టీనే గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. బీజేపీతోనే దేశం డెవలప్ అవుతుందని, కాంగ్రెస్తో అది సాధ్యం కాదని నేతలు వివరిస్తున్నారు. శాసన మండలిలోకి అడుగు పెట్టేందుకు తమను గెలిపిస్తే నియోజకవర్గ జిల్లాలను మరింత డెవలప్ చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు, విపక్ష బీఆర్ఎస్కు చెక్ పెట్టేలా ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే తీర్పు రేపు జరగబోయే పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించాలని కోరుతున్నారు. మొత్తానికి కాషాయ దళం తెలంగాణలో బాగా వేసేందుకు సరికొత్త వ్యూహరచనతో ముందుకు వెళుతోంది. రేపు జరిగే టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీదే విజయమనేలా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే అందరికంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. మరి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందా లేదా తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.